राम जय जय राम श्री राम जय 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 राम जय जय राम अंदर जय जय राम श्री राम जय राम 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 जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे श्री राम जय राम जय जय राम 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 राम लक्ष्मण जानकी 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 जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की
ఈరోజు సిద్దిపేటలో కొలిసినటువంటి గోటిధరంరాలను ఈ గోటిధరంరాలు భద్రాచలం నుండి గత కొద్ది రోజుల క్రితం మన గజ్వేల్ రామరాజు గారు అక్కడి నుండి తీసుకొని వచ్చి మన సిద్దిపేట చుట్టుముట్టు పరిసర ప్రాంతాలలో దేవాలయాలు మరియు సేవా సంస్థలలో అక్కడి నుండి వచ్చిన వడ్లను అందరికీ పంపిణీ చేసి ఆ వడ్లను గోటి తరంరాలుగా మార్చడం కొరకై దేవాలయాలలో స్వచ్ఛంద సంస్థలలో అక్కడ అంతటా పంపిణీ చేసినారు. వీటిని గోటితో కొలిచి వడ్లను గోటి తరంరాలుగా చేసి సిద్దిపేటలో గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మరియు మార్కండేయ దేవస్థానంలో అట్లాగే నాసర్పుర హనుమాన్ టెంపుల్లో పుల్లూరులోని త్రికూటేశ్వరాలయంలో అట్లాగే సిద్దిపేట చుట్టుముట్టు ఉన్నటువంటి చాలా ప్రదేశాలలో మరియు ఇళ్లలో కూడా మేము పంపిణీ చేసి మహిళలతో కానీ భక్తులతో సేవ చేసే అందరితో ఈ గోటి తలంబ్రాను ఒలిపించినాము. ఈ ఒలిపించిన తలంబ్రాలను ఈరోజు మన రామరాజు గారికి అందించడం కొరకు తీసుకొని వెళ్తున్నాము. ఈ రామరాజుకు అందించినటువంటి తలంబ్రాలను రేపు భద్రాచలం తీసుకొని వెళ్తున్నారు. ఆ తలంబ్రాలను మన మా దైవమైనటువంటి భద్రాచలం శ్రీరాముల వారి సీతారామచంద్ర వారి కళ్యాణానికి వినియోగిస్తారు. కాబట్టి ఈ తలంబ్రాలను వినియోగించిన తర్వాత కూడా మనకు అందరికీ ఈ తలంబ్రాలను పంపిణీ చేస్తారు. ఈ తలంబ్రాలను ఒలిసినటువంటి ప్రతి భక్తుడికి పంపిణీ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ దేవదేవుడు శ్రీరాముని ఆశీర్వచనాలు అన్ని ఆయురారుగా ఆ దీవెనలు అన్నీ ఉంటాయని భగవంతుని తరఫున భక్తులుగా మేము కోరుకుంటున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తుడు శ్రీరాముల వారి ఆశీర్వచనం ఖచ్చితంగా అందుతుందని మేము కోరుకుంటున్నాము. భగవంతుని కూడా అలాగే అందరికీ ఇలాంటి దీవెనలు ఇలాంటి అన్నీ రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాచలంలో కళ్యాణానికి గోడు తలంబ్రాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ గోడు తలంబ్రాలు భక్తులదే గోడుతో వచ్చిన వాటికి మాత్రమే అక్కడ కళ్యాణానికి ఉపయోగించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా సీతారామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో 2023లో గోడు తలంబ్రాల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనేది చుట్టుపక్కల ఊర్లలో సిద్దిపేటలో పుల్లూరు బండ త్రికూటేశ్వరాలయంలో ఒలిపించడం జరుగుతుంది. మళ్ళీ ఈ తలంబ్రాలు అనేది భద్రాచలం వెళ్ళడం జరుగుతుంది. భద్రాచలం వెళ్ళిన తర్వాత వచ్చిన కళ్యాణం జరిగిన తర్వాత వచ్చిన తలంబ్రాలని భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు అనేది వచ్చిన తలంబ్రాలని భక్తులకు రాములవారి ఆశీర్వాచనం ఉంటుంది. ఎవరికైనా పెళ్లి కాని వారికి కానీ ఇంట్లో బాగాలేని వారికి కానీ ఈ తలంబ్రాలు మన ఇంట్లో ఉంటే ఎంతో పుణ్యం ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా ప్రతి సిద్దిపేటలో ప్రతి దేవాలయంలో ఒలిపించడం జరుగుతుంది. ఈ దాకా ఎక్కువ దేవాలయాలు ఒలిపించడం జరుగుతుంది. ఇది 3వసారి ఒలిపించడం జరిగింది. ఈ తలంబ్రాలన్నీ ఇప్పుడు ఇవాళ భద్రాచలం వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ వైభవానికి తెలంగాణ ప్రాంతం మరియు ఆంధ్ర ప్రాంతంలో ఈ వడ్లను పంపిణీ చేసి గోటితో ఒలిచి అవి మళ్ళీ సేకరించి భద్రాచలం పంపడం జరుగుతుంది. ఆ పంపిన తలంబ్రాలను స్వామివారికి తలంబ్రాలుగా వినియోగించిన తర్వాత మళ్ళీ అవన్నీ సేకరించి ఎవరైతే భక్తులు వచ్చిందో వారికి మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తలంబ్రాలను వివాహం జరిగేటప్పుడు తలంబ్రాలుగా ఉపయోగించుకోవచ్చు.
మన ఇంటిలో కూడా ఉంచుకుంటే శుభంగా కలుగుతుంది. ఇంటి తలంబరాలు సిద్దిపేటలో శ్రీరామ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. మా దాసాంజనేయ దేవాలయం నుంచి మేము కూడా 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఇది చాలా అద్భుతమైన విషయం. జై శ్రీరామ్. భద్రాచలంలో జరిగేది సీతారామచంద్రబాబు కళ్యాణానికి జరిగేది తలంబ్రాలను బ్రహ్మంగారి గుడి తరపున ఒలిపించడం జరిగింది. అందులో పాల్గొన్న భక్తులకు నేను పాల్గొన్నందుకు చాలా గర్వపడుతూ జై శ్రీరామ్. శ్రీరామ వారి కళ్యాణం సందర్భంగా భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవానికి పోసే తలంబ్రాలు మామూలుగా అందరికీ పోసే తలంబ్రాలు మామూలు మిషన్లో పట్టి వస్తాయి. కానీ భద్రాచలంలో సీతారాముల కళ్యాణంకి పోసే తలంబ్రాలు అందరి చేతి వేళ్ళతో గోర్లతో తీసిన బియ్యంని మాత్రమే ఓడి బియ్యంగా పోస్తాము. అందుకు అంతటా పంపిణీ చేయడం జరిగింది. అందుకోసమని మా సిద్దిపేటకి వచ్చిన తలంబ్రాలను మేమందరము కలిసి భద్రాచలంకి పంపించడం కోసం సిద్ధంగా చేసినాము. మాకు అవకాశం వచ్చినందుకు సిద్దిపేట సెంటర్లో ఆర్యకృష్ణ సెంటర్ సందర్భంగా కూడా మాకు ఇలా బియ్యము లభించాయి, వడ్లు లభించాయి. మాకు అది భాగ్యంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణంలో వడ్లను కోటితో కొలుస్తారు కాబట్టి కోటి తలంబ్రాల కార్యక్రమంలో మా సిద్దిపేట గణేష్ నగర్ టెంపుల్ నుంచి రావడం జరిగింది. మహిళలందరూ చాలా స్ఫూర్తిదాయకంగా వచ్చారండి. మహిళలు, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు, గుడి ట్రస్ట్ వాళ్ళు చాలా మంది కొలవడం జరిగింది. ఈ అదృష్టాన్ని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా మంది ఇలాగే స్ఫూర్తిదాయకంగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్. స్వాగతం. అయితే వచ్చే శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీరామచంద్ర వారి సీతమ్మ వారి కళ్యాణానికి మామూలుగా ముషిన్లో ఒలిసిన తలంబ్రాలను కాక భక్తులు ప్రేమపూర్వకంగా రామనామాన్ని కీర్తిస్తూ శ్రీరామనామాన్ని జపిస్తూ ప్రేమతో ఒలిసిన తలంబ్రాలనే ముత్యాల తలంబ్రాలుగా స్వీకరిస్తారు. అయితే మా సిద్దిపేట భక్తుల కొరకు ఐక్య గీతాలు మరియు మిగతా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు, భక్తి సమాజాలు ఈ కార్యక్రమాన్ని మాకు అందించి ఇక్కడ హరికృష్ణ సెంటర్లో ఇస్కాన్ తరఫున ఉన్న భక్తులకు కూడా ఆ అవకాశం ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లి అందరూ భక్తులు ప్రేమపూర్వకంగా రామనామాన్ని కీర్తిస్తూ ప్రేమతో ఒలిసి తీసుకొచ్చారు. అవన్నీ సేకరించి ఈరోజు రామచంద్రుని కళ్యాణానికి భద్రాచలం బయలుదేరుతున్న కార్యక్రమంలో ఆ స్వామివారి సమక్షంలో అందరూ వచ్చి భగవంతుని ఈ తలంబ్రాలను అప్పగిస్తున్న సందర్భంలో ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగపరచుకోవాలి. వచ్చే సంవత్సరం మరింత భక్తులు అందరూ దీనికి ముందుకు రావాలని మేము భక్తులతో మళ్ళీ కోరుకుంటున్నాం. హరే కృష్ణ. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై. రామ లక్ష్మణ జానకి. ఈరోజు భద్రాచలం వడ్లు మా ఊరికి రావడం జరిగింది. అవి తలంబ్రాలుగా ఒలిచి మళ్ళీ సీతారాముల వారికి భద్రాచలం పంపివ్వడం జరుగుతుంది. మా ఊరు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ వడ్లు అనేటివి ఇక్కడికి రాలేవు. రాచలపల్లి గ్రామం 15వ వార్డు, యాదన్ రావు నా పేరు. జై శ్రీరామ్. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. భద్రాచల సీతారాముల వారికి గుడితో వచ్చిన తలంబ్రాలకు ఇక్కడ తయారు చేయడం జరిగింది. గజ్వేల్ శ్రీ రామకోటి రామరాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ సిద్దిపేటలో నేను కొందరు భక్తులను కొన్ని దేవాలయాల్లో ఇచ్చి, కొన్ని ఊళ్ళలో చేర్యాల దగ్గర మరమాముల గ్రామంలో ఇచ్చి వీటిని భక్తుల చేత ఒలిపించడం జరిగింది. ఆ ఒలిచిన తలంబ్రాలు భద్రాచలానికి సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు అవి బయలుదేరుతాయి. కళ్యాణం తర్వాత మళ్ళీ తిరిగి మరి అందరి భక్తులకు పంపిస్తారు. అవి మనం ఇంట్లో ఉంచుకొని కళ్యాణాలకు మిగతా మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని మనం అందరికీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
భద్రాచలం నుంచి వచ్చిన తలంబరాలు కోటితోని ఒలిచే కార్యక్రమం మన సిద్దిపేటకు జిల్లాకు చేరినాయి. ఈ యొక్క కోటి తలంబరాలు గోర్లతోని ప్రతి కుటుంబానికి వెళ్ళే విధంగా శ్రీ రామకోటి వారు మనకు అందించడం జరిగింది. సుమారుగా సిద్దిపేటలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒక 14 గ్రామాలలోకి చేరడం జరిగింది. గతంలో చూసుకుంటే గతం కన్నా ఈసారి చాలామంది కుటుంబాలు పాల్గొని ఈ యొక్క కోటి తలంబరాలు గోర్లతో పాటు ఒలిచి ఈ యొక్క భద్రాచలంకు పంపించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలామంది తీసుకొచ్చడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి చాలామంది భక్తులు కూడా పెరిగారు. సుమారుగా మా ఊర్లో గ్రామంలో పోయిన సంవత్సరము 20 నుంచి 30 కుటుంబాలు పాల్గొన్నాయి. ఈసారి 90 పైగా కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం కూడా మేము ముందుకు వస్తున్నాము. మా ఊరు ఎల్సంపల్లి గ్రామంలో కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు కానీ రాముని ఉత్సవాలు కూడా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క స్వామివారి కృప ప్రతి ఒక్కపై ఈ యొక్క గోర్లతో పాటు వచ్చిన అక్షంతాలు కానీ తలంబరాలు కానీ వాళ్ళ యొక్క స్వామిపై వాళ్ళపై కృప ఉండాలని కోరుకుంటున్నాను. జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ 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 జయ రామ్ జయ జయ
राम 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 जय राम 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 श्यामल रामचंद्र की पवन सुत श्री हनुमान की समस्त भक्त मंडली की जय जय श्री सीताराम भगवान की जय। हरे कृष्ण।